కరెక్ట్ గా ఈ రోజుకి 10 years మేము పరిచయం అయ్యి బీటెక్ లో సేమ్ కాలేజ్ బట్ డిఫరెంట్ బ్రాంచ్ అయినా కూడా డెస్టినీ చూడండి ఒక్కసారి కూడా చూసుకోలేదు. ఇంకా 2 నెలలు అయితే కాలేజ్ అయిపోతుంది అనే టైంలో వాళ్ళ టీం నుంచి ఒక ఇద్దరు వచ్చిళ్ళు, మా టీం నుంచి ఒక ఇద్దరము హైదరాబాద్ కి ఒక మేజర్ ప్రాజెక్ట్ మీద వెళ్ళినాము. అప్పుడు పరిచయం అయినాం. ఈ అమ్మాయిని ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ లో చూసిన. నేను చూసిన వెంటనే పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది అని చెప్పి థాట్ వచ్చింది. అప్పటి వరకు లైఫ్ లో ఎంతో మంది అమ్మాయిలను చూసినా కానీ అసలు ఆ థాట్ ఎప్పుడు రాలేదు. మీకు ఇలాంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందా? కమెంట్ రాయండి. స్టోరీ ఇప్పటి వరకు చాలా బాగుంది కదా. అసలు కష్టాలు ఇక్కడే స్టార్ట్ అయినాయి. పేరెంట్స్ ని బాధ పెడితే కర్మ అనేది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో, ఎన్ని కష్టాలు వస్తాయి అనేది ఎగ్జాంపుల్ మేమే. సో వాటి గురించి ఫర్దర్ వీడియోస్ లో చెప్తా కావాలంటే. ఓవరాల్ గా ఇది నా స్టోరీ. సో నా ఎక్స్పీరియన్స్ తో నేను ఏం చెప్తా అంటే, పేరెంట్స్ ని కన్విన్స్ చేయండి, వాళ్ళని హర్ట్ చేయకుండా మీ డెసిషన్స్ తీసుకోండి. యూకే వచ్చే ప్రాసెస్ లో అండ్ వచ్చిన తర్వాత ఎలాంటి కష్టాలు ఫేస్ చేసినాం అనేది ఫర్దర్ వీడియోస్ లో చెప్తా. సో ఓవరాల్ గా మీకు ఎట్లా అనిపించిందో నా స్టోరీ కమెంట్ లో రాయండి. సరే మళ్ళీ ఉంటా. జై హింద్.